హలో అండి. ప్రెజెంట్ అందినటువంటి సెమీ ఫ్లఫీ ప్లీట్స్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ అండ్ హ్యాంగర్ ఫోల్డింగ్ ఎట్లా చేస్తానని చూద్దామండి ఒకసారి. ఫస్ట్ అయితే కనుక మన మెజర్మెంట్స్ ప్రకారం ఫస్ట్ చెస్ట్ ప్లీట్స్ అండ్ పళ్ళు ప్లీట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ హిప్ ప్లీట్స్కి ఐరనింగ్ ఎక్కువ చేయకూడదు కాబట్టి అవి కొంచెం నార్మల్గా చేసుకోవాలన్నమాట. దానికి కొలతల ప్రకారం చేసుకోవాలి, మెజర్మెంట్ ప్రకారం చేసుకోవాలి. అది వీ షేప్ వచ్చేలా చేసుకొని మన హ్యాంగర్ ఫోల్డింగ్ చేసుకోవడమేనండి. చెప్పడం చాలా ఈజీగానే చేయడం చాలా కష్టం అనమాట. ఇలా మన శారీ మనం ప్లీటింగ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఏంటంటే యూజ్ ఏంటంటే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి. ఫస్ట్ అయితే కనుక మనకి మ్యారేజెస్లో కానీ ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ హడావుడి ఎక్కువ ఉంటుంది. మన శారీ కట్టుకోవడానికి కూడా టైం ఇవ్వరనమాట. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇట్లా ప్లీటింగ్ చేయించుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అదో 5 మినిట్స్లో మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటాం కాబట్టి 5 మినిట్స్లో మనం శారీని డ్రేప్ చేసుకోవచ్చు అనమాట. అది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు అనమాట. ఈ శారీ ప్లీటింగ్ వల్ల మనకి ఒక మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. నాకే అలా కాకుండా చీర శారీ కట్టుకో